పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ముష్కరాల దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దీనిలో భాగంగా శుక్రవారం నాడు జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేసింది. వీరిలో లష్కరే తోయిబా కమాండర్ నివాసం కూడా ఉంది. షోపియాన్, కుల్గామ్, పుల్వామా ప్రాంతాల్లో దాడులు జరిపిన భద్రతా దళాలు లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందని అనుమానిస్తున్న టెర్రరిస్టుల ఇళ్లను పేల్చివేశాయి. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచి మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల దౌత్యపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా పాక్ హ్యాకర్ల నుండి సైబర్ ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఆధారిత హ్యాకర్లు పహల్గామ్ ఘటన తర్వాత భారత్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని సమాచారం. ఈ తరుణంలో భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజీ వెబ్సైట్ హ్యాక్ అయింది. పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్ గ్రూప్ టీమ్ ఇన్సేన్ పీకే ఈ హ్యాకింగ్ కు పాల్పడింది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు శుక్రవారం గుర్తించారు. ఆడియో సందేశాలను పోస్ట్ చేశారు. యు ఆర్ హ్యాక్డ్ అంటూ వెబ్సైట్ హోమ్ పేజ్ లో ఓ మెసేజ్ ను కూడా వదిలారు. అందులో టీమ్ ఇన్సేన్ పాక్ అని ఉంది. హిందువులను చంపండి, ముస్లింలను గౌరవించండి అంటూ అందులో హ్యాకర్లు ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ఉర్దూతో పాటు ఇంగ్లీష్ లో 2 పారాగ్రాఫ్లలో రాతలు రాస్తూ బెదిరించే ప్రయత్నాలు కూడా చేశారు. మీ వెబ్సైట్ ను మా టీమ్ ఇన్సేన్ పీకే హ్యాక్ చేసింది అని అందులో హ్యాకర్లు పేర్కొన్నారు. మా మతం ఆచారాలు, మీ మతం ఆచారాలకు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇదే మమ్మల్ని శక్తివంతం చేస్తుంది. 2 దేశాల సిద్ధాంతం కేవలం ఒక భావన మాత్రమే కాదు, ఇదే నిజం. మేము ముస్లింలము, మీరు హిందువులు. అల్లా మాతో ఉన్నాడు. మీ మతం మిమ్మల్ని రక్షించదు. మీ మతమే మీ మరణానికి కారణం అవుతుంది. మేము చాలా సుపీరియర్, పవర్ఫుల్ అని అందులో హ్యాకర్లు రాసుకొచ్చారు. కాగా ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్నది. దీని వెబ్సైట్ హ్యాక్ కావడంపై ఆ సంస్థ స్పందించింది. హ్యాకింగ్ ను తొలగించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సహాయం తీసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత ఈ సంఘటన జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల వెబ్సైట్ల భద్రతను మరింతగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. గతంలోనూ పలు అధికారిక వెబ్సైట్ల హ్యాకింగ్, సైబర్ దాడుల వెనుక ఈ టీం ఇన్సేన్ పీకే ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. సిస్టంలోకి ఆర్బిటరీ కోడ్లను జొప్పించడం, సర్వీస్లను తిరస్కరించడం, సిస్టంలలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే చర్యలకు పాల్పడినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టం చేసుకోవాలి అని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది. అనధికార యాక్సెస్, డేటా లీక్లను అడ్డుకునేందుకు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించాలని, మరింత బలమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ దాడులపై ఒక అంతర్గత నివేదిక సిద్ధమవుతూ ఉంది. ప్రస్తుతం ఈ హ్యాకింగ్ ను కేవలం సైబర్ నేరంగా కాకుండా దేశ భద్రతను కుదిపివేయాలనే యుద్ధ వ్యూహంగా భారత అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ దాడుల వెనుక మౌలిక సదుపాయాల వ్యవస్థలను అస్థిరపరిచే కుట్ర ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం సైబర్ నెట్వర్క్ ను గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం సైబర్ ముప్పే కాకుండా భారత్ పై పాక్ పన్నిన వ్యూహాత్మక దాడిగా భావిస్తూ ఉన్నారు. హ్యాకింగ్ ను తొలగించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సహాయం తీసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత ఈ సంఘటన జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల వెబ్సైట్ల భద్రతను మరింతగా పర్యవేక్షిస్తూ ఉన్నారు.